హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఆన్లైన్లో బండి కొనాలా, ఆఫ్లైన్లో బండి కొనాలా? ఈ క్వశ్చన్ చాలామంది చాలాసార్లు నన్ను అడిగిన క్వశ్చన్. సో ఎప్పుడు పడితే అప్పుడు చేయని ఈ వీడియో. ఫెస్టివల్ టైంలో బిగ్ బిలియన్ డేస్, అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, ఇలాంటి ఇయర్కి వచ్చి ఒక్కసారి పెద్ద సేల్ జరిగేటువంటి ప్లాట్ఫామ్స్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్నప్పుడే చేస్తాను ఈ వీడియో. సో ఇప్పుడే రైట్ టైం. చాలామంది ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మీరు కనుక ఈగర్గా వెయిట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ బటన్ పగిలిపోవాలి. ఫస్ట్ లైక్ చేయండి. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇన్ కేస్ ఎంతో కొంతమంది ఆఫ్లైన్ వెళ్దామని కూడా ఆన్లైన్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఈ వీడియో ద్వారా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకు అనే దాని గురించి మాట్లాడుకుంటే, జనరల్గా ఈ టైం అయితే స్పెషల్. బేసిక్గా ఇదివరకు ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉండేది, దాని మీద ఒక 10, 9 ఎంతో కొంత ఆఫర్ వచ్చి బండి మనకి ఆన్లైన్లో తక్కువగా వచ్చేది. బట్ ఇప్పుడు జిఎస్టీ కూడా యాడ్ అయింది, అంటే జిఎస్టీ డ్రాప్ అయ్యి ఆ ప్రైస్ కూడా యాడ్ అయింది. ఒక్కొక్క బండి మీద జనరల్గానే 10,000, 9,000 రూపాయలు తగ్గుతూ వస్తుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ట్రా మనకి ఈ ఫెస్టివల్ బోనస్ ఆఫర్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా తగ్గుతాయి కాబట్టి డబల్ అవుతుందన్నమాట. దానికి ఒక చిన్న డెమో చూపించిన. ఇది అమెజాన్లో ఉన్నటువంటి ప్రజెంట్ డీల్ అన్నమాట. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో బజాజ్ పల్సర్ 150 వెహికల్ జనరల్గా మనకి 1,06,879 రూపాయలు, 18% జిఎస్టీ స్లాబ్లో ఉన్న ప్రైస్. దాని మీద ఎస్బీఐ కార్డ్స్ యూస్ చేస్తే 12,500 రూపాయలు మనకి ఆఫర్ వచ్చి 94,379కి వస్తుంది. సో ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ ఏంటనేది పక్కనే వేస్తాను చూడండి, సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. ఇంకా బజాజ్ పల్సర్ 125 నియాన్ వచ్చేసరికి జనరల్గా 18% జిఎస్టీ స్లాబ్లో 80,641 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. దీని మీద 12,000 రూపాయలు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూస్ చేస్తే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్కి ఆఫర్ వస్తుంది. 68,640 వరకు వచ్చేస్తుంది. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ ఎంత ఉంటాయి అనేది సో అమెజాన్లో కొనుగోలు చేస్తే పక్కన స్క్రీన్ మీద వేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా మీకు మత్తిపోయే ఆఫర్ చెప్పిన ఫ్లిప్కార్ట్లో ఉంది. ఇది మనకి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V USD మోడల్ మీద మనకు వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అదిరిపోయే ఆఫర్ అనమాట. 128,490 రూపాయలు, 18% జిఎస్టీ స్లాబ్లో దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్. దీని మీద ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూస్ చేస్తే 15,000 రూపాయలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. దానివల్ల 113,499 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద వేసి చూడండి. నెక్స్ట్ అమెజాన్ నుంచి బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్. సో ఈ వేరియంట్ మీద కూడా మత్తిపోయే ఆఫర్ అయితే నేను చూశాను. సో మీ క్రెడిట్ కార్డు ఉంటే ఖచ్చితంగా మీరు దీంట్లోనే కొనుగోలు చేయండి. ఆఫ్టర్ 18% జిఎస్టీ స్లాబ్ 115,900 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది కదా. దీని మీద 13,000 రూపాయలు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడితే అమెజాన్లో మీకు డిస్కౌంట్ వచ్చి 1,03,000 రూపాయలకు వచ్చేస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పక్కన వేస్తాను, సో క్లియర్గా చూడండి. నెక్స్ట్ అమెజాన్ నుంచి బజాజ్ పల్సర్ NS200 UG మోడల్. సో ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ మనకి ఆల్మోస్ట్ 131,369 రూపాయలు ఉంది, 18% జిఎస్టీ స్లాబ్లో. దీని మీద ఎస్బీఐ కార్డు వాడితే 13,500 రూపాయలు తగ్గుతుంది. 117,869కి ఆఫర్లో లభిస్తుంది. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు NS200 కొనుగోలు చేయాలనుకున్నట్లయితే ఐ థింక్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫర్ అనమాట. ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ కాంటెంట్లో. వీడియో మధ్యలో డిస్టర్బ్ చేశాను కదా, సారీ ఫర్ దట్. నేను ఒక వీడియో పెడితే నిన్న దగ్గర ఒక రోజులో 20,000 మంది చూశారు. బట్ అందులో సబ్స్క్రిప్షన్లో ఉన్న వాళ్ళు ఒక 3,000 మంది, కొత్త వ్యూవర్సే 17,000 మంది. అందులో ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు తెలుసా? హార్డ్లీ ఒక 60 మంది. 17,000 మందికి 60 మంది సబ్స్క్రైబ్ చేయడం చూసి నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే నేను అప్పీల్ చేయలేకపోతున్నానా, మన కంటెంట్ నచ్చటం లేదా, నేను కష్టపడట్లేదా అని ఒక థాట్ అయితే వచ్చేసింది అనమాట. సరే, ఒకవేళ నేను కష్టపడి కూడా నాకు రాకపోతే మాత్రం ప్లీజ్ మీరు చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇంట్లో పడుకొని హ్యాపీగా మీరు మొత్తం తెలుసుకొని షోరూమ్కి వెళ్ళి బండి కొనుక్కోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. ఇంకా మీరు ప్రో లెవెల్లో అయితే మాత్రం ప్రిపేర్డ్ అయి ఉంటారనమాట. మిమ్మల్ని మోసం చేయలేడు. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అడిగి కనుక్కొని క్లియర్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. 1,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో కొత్త గ్లామర్ 125X మనకి 99,999 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ పెట్టారు. జనరల్గా 28% జిఎస్టీ స్లాబ్లో. ఇప్పుడు ఇది 18% జిఎస్టీ స్లాబ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, 8,000 రూపాయలు తగ్గిపోయింది. అప్పుడు జనరల్గా ఎంత ఉంటుంది, అది 92,183 రూపాయలు ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ 8,000 రూపాయలు తగ్గి జిఎస్టీ వల్ల. ఇప్పుడు ఇది ఫ్లిప్కార్ట్లో ఎంత ఉందో తెలుసా? సో ఐసిఐసిఐ అలాగే యాక్సెస్ క్రెడిట్ కార్డ్స్ కనుక యూస్ చేసినట్లయితే ఇన్స్టెంట్గా 6,000 రూపాయలు తగ్గిపోతుంది. 86,000 రూపాయలకే లభిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ వేసుకుందాం, రఫ్గా వెళ్తున్నాను. 10,000 రూపాయలు రోడ్ ట్యాక్స్ వేసుకుందాం, ఒక 7,000 రూపాయలు ఇన్సూరెన్స్ వేసుకుందాం, ఒక 3,000 రూపాయలు హ్యాండ్లింగ్స్ పడేద్దాం. సో ఓవరాల్గా ఒక 20,000 కనుక పెట్టుకుంటే 1,06,000 రూపాయలకి ఈ వెహికల్ వస్తుంది. కానీ మనకి 6,000, 7,000 రూపాయల డిఫరెన్స్ షోరూంలో ఆఫ్లైన్లో పోయి కొంటే మనకి రాదన్నమాట. ఆఫ్లైన్లో కొంటే 8,000 రూపాయలే,
ఆన్లైన్లో కొంటే క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకొక 6,000 రూపాయలు కలుపుకొని 14 నుంచి 15,000 రూపాయలు. సో ఇప్పుడు ఈ బైక్ని 1,06,000 రూపాయలు కొంటే అస్సలు మామూలు విషయం కాదు. హ్యాపీగా కళ్ళకు అద్దుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఫ్లిప్కార్ట్లో ఈ వెహికల్ హీరో వెహికల్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ టీవీఎస్ వెహికల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్ రైడర్ గురించి కూడా ఒక చిన్న డెమో చెప్తా. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్లిప్కార్ట్లో ఈ వెహికల్ 92,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. కోర్స్ ఇది మామూలుగా 1,03,000 1,05,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండేది. జీఎస్టీ వల్ల ఇప్పుడు 92,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అయితే పడిపోయిందనమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ వెహికల్ మీద మనకి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం వల్ల అండ్ ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, అలాగే యాక్సిస్ బ్యాంకు ఉన్న వాళ్ళకి 10,500 రూపాయలు ఇన్స్టెంట్ డ్రాప్ అయిపోతుంది. 82,000 రూపాయలకి ఈ బండి వస్తుంది. దీన్ని కూడా రఫ్గా ఆన్ రోడ్ వేద్దాం. సో ఇది మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి ఒక 20,000 కలుపుకున్న 1,02,000 రూపాయలకి వచ్చేస్తుంది అనమాట. అంటే దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద కూడా ఇంకొక 1,000 రూపాయలు తక్కువే. జనరల్గా ఇప్పుడు నేను చెప్పింది టీవీఎస్ రైడర్ 125 ఐగో వేరియంట్. ఇది మామూలుగా వితౌట్ జిఎస్టీ ఎంత కమ్మారో తెలుసా? అంటే 18% స్లాబ్లోకి రాకముందు 1,25,000 రూపాయల అక్షరాల. ఇది మామూలుగా ఆన్లైన్లో కొనుక్కుండా ఆఫ్లైన్లో కొనుక్కుంటే షోరూమ్స్కి వెళ్ళి 1,15,000 ఉంటుంది. ఇక్కడ మనకి 1,02,000కే వస్తుందంటే చూడండి ఎంత తగ్గిందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక విషయం చెప్తా, ఇది అందరికీ వర్తిస్తుందంటే వర్తించకపోవచ్చు. అందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండవు కదా. మీ ఫ్రెండ్స్ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నా, మీరు పోయి ఆఫ్లైన్లో కొనుగోలు చేస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆలోచన లేకపోయినా సరే హ్యాపీగా వెళ్ళి బుక్ చేసుకోండి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ని మొత్తాన్ని కట్టేయండి. సో మీరు దాంట్లోనే ఈఎంఐలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ చెప్పాను కదా. ఆన్లైన్లో ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ మీరు కట్టుకోవడానికి అయితే కుదరదు. ఇన్సూరెన్స్ అంటారా, మీకు నచ్చిన బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు, అది వేరే విషయం. బట్ ఆర్టీఓ మాత్రం షోరూంలో కట్టుకోవచ్చు అన్నమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాసెస్ చెప్తాను, కొంచెం నార్మల్గా వెళ్ళిపోతాను, వినండి. ఇప్పుడు మన మామూలుగా రైడర్ 125 వచ్చేసరికి 10,000 రూపాయలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చి 82,000 రూపాయలు చూపించింది కదా మనకి ఫ్లిప్కార్ట్లో ప్రైస్. సో ఇది వచ్చేసరికి మీరు డైరెక్ట్గా పే చేస్తారనమాట క్రెడిట్ కార్డ్ తోటి. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీరు పే చేస్తారు. మీకు ఆర్డర్ అనేది తీసేసుకుంటుంది ఫ్లిప్కార్ట్. అప్పుడు మీకు ఏమొస్తుందంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వీళ్ళ అసోసియేటెడ్ డీలర్స్ ఉంటారు కదా, వీళ్ళతో కంబైన్ ఉన్నటువంటి డీలర్స్ మీ పిన్ కోడ్కి దగ్గరలో వాళ్ళకైతే మాత్రం మీ ఆర్డర్ పంపించేస్తుంది అనమాట ఫ్లిప్కార్ట్. వాళ్ళు చూసుకొని మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ చూసుకొని మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి చాలా వరకు అన్ని ప్రోడక్ట్స్ ఇచ్చినట్టు మన డోర్ స్టెప్ దగ్గరికి వచ్చి డెలివరీ అయితే మ్యాక్సిమం ఇవ్వరు, మనల్ని షోరూమ్కి రమ్మంటారు. అప్పుడు మీరు కావాల్సినటువంటి పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు, సో అవన్నీ తీసుకొని మీరు వెళ్ళినట్లుగా అయితే అక్కడికి మీరు అక్కడ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ అండ్ వాళ్ళు కొంచెం హ్యాండ్లింగ్స్ తీసుకుంటారు, అవి కట్టేసుకుని మీరైతే వెహికల్ని అక్కడే డెలివరీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదంతా మీకు తొందరగానే జరుగుతుంది. ఈరోజు బుక్ చేస్తే మ్యాక్సిమం రేపు ఎల్లుంట్లో అంటే ఒక 2 రోజుల్లో, కొంచెం ఫెస్టివల్ కాబట్టి కాస్త బిజీగా ఉన్నా కానీ ఒక 2 to 3 డేస్లో మీకైతే మాత్రం షోరూమ్ నుంచి అయితే కాల్ వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కాల్ రాకపోయినా, ఆర్డర్ క్యాన్సిల్ అయినా మీ అమౌంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన ఇండియాలో ఉన్నటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్ ఎక్కడ కూడా ఫ్రాడ్ చేసిన దాఖలాలు అయితే తక్కువే, అంటే మొత్తం తీసేసుకున్నట్టయితే లేదు. సో క్యాన్సిల్ అయితే మీ అమౌంట్ మీకు రిఫండ్ అయితే అయిపోతుంది అనమాట. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇచ్చేవాళ్ళు ఉండి, లేదంటే మీకే ఉంటే, మీరే బండి కొనాల్సి వస్తే మీరు ఆఫ్లైన్, ఆన్లైన్ అనేటువంటి 2 వేస్లో ఆన్లైన్ త్రూ వెళ్ళండి. మీరు చాలా బెనిఫిట్ అయితే పొందుతారు. ఇక క్రెడిట్ కార్డ్ అవైలబిలిటీలో లేని వాళ్ళకి తప్పదు, మీరు షోరూమ్కే వెళ్ళాలి, కొనుక్కోవాలి, తప్పదు. బట్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఒక మంచి సమయం బండి కొనుక్కోవడానికి, తక్కువ ప్రైస్లో పొందడానికి. వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి.